హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ సార్ మీకోసం బందినైపోయా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ని ఒక వ్యక్తి అయితే కిడ్నాప్ చేసి ఒక రూమ్లో అయితే బంధించి పెడతాడు గైస్. మాస్క్ వేసుకొని ఉంటాడు అతను దేనివల్ల హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు, అతని వెనకాల మోటివ్ ఏంటి, మరి హీరోయిన్ అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయింది, మరి అతను దేనివల్ల కిడ్నాప్ చేస్తాడో హీరోయిన్ తెలుసుకుందా, అతని దగ్గర నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుంది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. నాట్ బ్యాడ్, బాగుంది మూవీ. వన్ టైం వాచబుల్. ఏంటంటే కాన్సెప్ట్ మెయిన్లీ యూనిక్గా అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది నాకు. పర్ఫార్మెన్స్ కూడా హీరోయిన్ చాలా బాగా చేసింది. మాస్క్ వేసుకున్న వ్యక్తి త్రూ అవుట్ మూవీ ఎక్కువ మాస్క్ తోటే ఉంటాడు. క్లైమాక్స్లో రివీల్ చేస్తారు ఫేస్ అనేది. ఇంకొక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, అతను కూడా చాలా బాగా చేస్తాడు. ఏంటంటే చాలా లో బడ్జెట్ మూవీ, అందరు కొత్త వాళ్ళు అయినా సరే బాగా చేశారు పర్ఫార్మెన్స్లు. ఇంకోటి బోర్ లేకుండా తీసుకెళ్లారు మూవీని. మాత్రం ఎక్కడ బోర్ ఫీల్ చేయకుండా ఆ ఎంచుకున్న సబ్జెక్ట్ తోటి బాగా తీసుకెళ్లారు మూవీని. ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు మూవీ. సాంగ్స్ కూడా ఏం ఉండవు మూవీలో. త్రూ అవుట్ మూవీ ఏంటంటే ఎక్కువ శాతం రూమ్లోనే ఉంటుంది. ఎక్కువ హీరోయిన్ ఇంకా మాస్క్ మ్యాన్ వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉంటుంది మూవీ. ఎక్కువ కాన్వర్జేషన్ కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, ఎక్కువ శాతం రూమ్లో ఉంటుంది మూవీ. ఒక రూమ్లో ఉంటుంది. ప్లస్ ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ హీరోయిన్ కోసం ఎంక్వైరీ చేయడం అది ఇంకో వైపు జరుగుతూ ఉంటుంది. ఆ రూమ్లో ఉన్నా సరే వాళ్ళిద్దరి మధ్య వచ్చే మాటలు అవైతే బోర్ అయితే ఫీల్ చేయదు. ఏదంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. మెయిన్లీ ఆ కాన్సెప్ట్ నాకైతే బాగా నచ్చింది, అంటే కొత్తగా అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. లో బడ్జెట్‌లో బాగానే తీసుకెళ్లారు మూవీని మాత్రం. అదైతే మెచ్చుకోవాలి. ఇంకోటేంటంటే అక్కడక్కడ సీరియల్ వైబ్స్ అయితే వస్తాయి మూవీ చూస్తున్నంత సేపు. కొద్దిగా సీరియల్ లాగా అయితే అనిపిస్తుంది. బట్ మూవీ మాత్రం మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే ఓకే, బాగానే ఉంది. నాట్ బ్యాడ్ అని అయితే అనిపిస్తుంది గైస్. మరి అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. వన్ టైమ్ అయితే వాచ్ చేయొచ్చు. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషనల్ కూడా బాగా అనిపిస్తుంది మూవీ. క్లైమాక్స్‌లో ఆ మాస్క్ మ్యాన్ వెనకాల అంటే ఆ ఫేస్ రివీలింగ్ అయినప్పుడు ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగా చూపించారు. క్లైమాక్స్‌లో కూడా చిన్న స్మైలీ ఫేస్ అయితే వస్తుంది మనలో. ఎందుకంటే క్లైమాక్స్ కూడా అలా ఎండ్ చేశారు ఒక చిన్న కామెడీ తోటి. మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. అంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్‌కి, యూనిక్ సబ్జెక్ట్‌కి నాకైతే ఇంప్రెసింగ్‌గా అనిపించింది. వాళ్ళు తీసుకెళ్ళే విధానం కూడా బాగానే ఉంది. దానికి మెచ్చుకోవాలి. పర్ఫార్మెన్స్ కూడా ఓకే, బాగానే ఉన్నారు. కొత్తోళ్ళు అయినా చాలా బాగా చేశారు. మూవీ మాత్రం డిసప్పాయింట్ చేయదు గైస్. నాకైతే ఓకే అనిపించింది. వన్ టైమ్ వాచబుల్ అయితే అనిపించింది గైస్. నేనైతే రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయమని చెప్తాను. వన్ టైమ్ అయితే చూడొచ్చు. నాట్ బ్యాడ్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.5 గైస్. నాకైతే ఓకే అనిపించింది గైస్. చూడొచ్చు, వన్ టైమ్ వాచబుల్. ఓకే, నీ బందీనైపోయా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.